సాధు రక్షణ. ఒక పట్టణ సమీపంలో పెద్ద రావి చెట్టు ఒకటి ఉంది. ఆ చెట్టులో ఒక తొర్ర ఉంది. ఆ తొర్రలో భరత పక్షి ఒకటి గుడ్డు పెట్టి వాటిని పొదిగింది. అయితే ఆ పిల్లలకి ఇంకా రెక్కలు రాలేదు. తల్లి పక్షి రోజు అడవికి పోయి ఆహారం తెచ్చి పిల్లలకు పెడుతూ ఉండేది. తల్లి పక్షి గూడు వదిలి వెళ్తున్నప్పుడల్లా ఆ చెట్టు సమీపంలో విచ్చలవిడిగా గంతులేస్తూ ఒక లేడీ కనబడుతూ ఉండేది. ఆ లేడీ అక్కడక్కడా కనపడే పచ్చగడ్డితో కడుపు నింపుకొని ఆ దగ్గర సెలయేట్లో నీటితో దాహం తీర్చుకొని ఎవరి జోలికి పోకుండా రోజులు వెళ్ళవచ్చుతూ ఉండేది. ఆ సాధు జంతువుని చూసినప్పుడల్లా తల్లి పక్షికి ఎంతో జాలి కలిగేది. ఎందుచేతనంటే అది తన పిల్లలకు ఆహారం కోసం తిరుగుతూ ఉన్నప్పుడు వేటగాళ్ళు విల్లు అమ్ములు పుచ్చుకొని జంతువుల కోసం వెదుగుతూ ఉండడం ఎన్నోసార్లు కల్లార చూచింది. ఆ కిరాతకులలో ఎవడికంటా పడ్డా ఈ లేడి ప్రాణాలు దక్కవు కదా పాపం అనుకునేది ఆ పక్షి. ఒకనాడు గూడు విడిచి వెడుతూ ఎదురుపడ్డ లేడిని ఆపేసి, నేస్తం, నీకు తెలుసో లేదో యముల్లాలకు మళ్ళీ నాకెక్కడ చూచినా వేటగాళ్ళు కనపడుతున్నారు. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి సుమా. ఇలా నిర్భయంగా ఎక్కడ పడితే అక్కడ సంచరించడానికి వీల్లేదు. నరులు కంట పడకుండా ఏ పొదల మాటనో మసలాలి అని హెచ్చరించింది. లేడి చిరునవ్వు నవ్వి, పిన్ని, నా మీద ప్రేమ కొద్దీ నువ్వు చెప్పిన మాట కాదనకూడదు, కానీ మన వంటి సాధు ప్రాణుల్ని కాపాడడానికి ఆ భగవంతుడే ఉన్నాడు కదా అని చెప్పింది. అందుకు పిట్ట, ఈ వేదాంతానికి ఏంలే, అయినా జాగ్రత్తగా ఉండు అని మళ్ళీ చెప్పి తన దారిని తను వెళ్ళింది. పిట్టకి లేడికి జరిగిన సంభాషణ ఆ పక్క పొదల్లో పొంచి ఉన్న పాము ఒకటి వింటూనే ఉంది. అటు పిట్ట ఇటు లేడి వెళ్ళిపోగా చూచి పాము పక్కపక్క నవ్వటం ప్రారంభించింది. తేలొకటి ఆ నవ్వు విని, ఏమిటన్నా అంతగా విరగబడి నవ్వుకుంటున్నావు అని అడిగింది. పిట్ట లేడి అనుకున్న మాటలు పాము దానికి చెప్పి, తమ్ముడు, తనే అక్కడికి జాగ్రత్త పడ్డదానికి మళ్ళీ ఈ పిట్ట లేడికి సలహా చెప్పొచ్చింది. తను పడ్డ జాగ్రత్త ఏమిటో మహా, ఆ 4 పిల్లల్ని గూట్లో వదిలి చక్కా పోయింది కాదు అని మళ్ళీ నవ్వటం మొదలెట్టింది. ఆ నవ్వెందుకో తేలిక అర్థం కాక, పక్షి పిల్లలు ఎక్కడికి పోతాయి, తల్లి వచ్చేదాకా వెచ్చగా చెట్టు దొరలో ఉంటాయి అంది. పాము నవ్వుతూ, ఇంతేనా నీ తెలివి, పెట్టొచ్చేసరికి దాని పిల్లలు నా పొట్టలోనే ఉంటాయి సుమా అంది. తేలు గ్రహించింది. ఓహో, ఇదా నీ వ్యూహం, బాగానే ఉంది అంటూ తన దారిన వెళ్ళిపోయింది. ఆ తేలు కొంచెం దూరం వెళ్ళేసరికి దానికి ఒక వేటగాడు ఎదురయ్యాడు. వాడు తేలును చూడలేదు. ఏమంటే వాడి దృష్టంతా రావి చెట్టు పైననే ఉంది. పిట్టదారిన పిట్ట వెళ్ళగా లేడి ఏట్లో నీరు తాగి వచ్చి రావి చెట్టు నీడన పడుకోటానికని వస్తూ వాడి కంటపడింది. వెంటనే వాడి బాణం ఒకటి తీసి లేడికి గురి చూసి వదిలేశాడు. ఆ సందట్లో క్రింద ఏముందో వాడు చూసుకోక తేలు మీద అడుగు వేశాడు. అది వాడిని పట్టుకొని కుట్టింది. బాబోయ్ అంటూ వాడు నేల కొరిగిపోయాడు. బాణం మాత్రం రొయ్యి అంటూ వచ్చి లేడికి పైగా అంగుళం ఎత్తున దూసుకుపోయి రావి చెట్టు మానుకు వెళ్ళి గుచ్చుకుపోయింది. ఆహారం పట్టుకొని పిట్ట చెట్టు వద్దకు వచ్చేసరికల్లా లేడి నిశ్చింతంగా నెమరు వేస్తూ రావి చెట్టు నీడను పడుకునుంది. ఏం నేస్తాం, క్షేమమే కదా? ఈవేళ నాకు ఎదురైన వేటగాళ్ళు వరస చూస్తే నిన్ను నేను మళ్ళీ చూడగలను అనుకోలేదు అని పిట్ట. నిజమే పిన్ని, ఈ రోజు నువ్వు చెప్పినంత పని జరిగింది. బాణం ఒకటి రొయ్యమంటూ వచ్చి నా పైగా పోయి చెట్టు మాను గుచ్చుకొని చప్పుడైంది అంది. చెట్టు వరకు బాణం వెళ్ళింది అనటంతోనే పిట్ట గుండెలు కొట్టుకోవడం మొదలెట్టాయి. కొంపతీసి ఆ బాణంగానే వెళ్ళి నా పిల్లలకు తగలేదు కదా అనుకుంటూ తొర్ర దగ్గరికి పరిగెత్తుకుపోయి అక్కడ చూసేసరికి ఏముంది, తొర్రకు ఒక అడుగు మేర క్రిందక ఆ బాణం గుచ్చుకొని ఉంది. ఇంకా చూడగా ఆ బాణానికి చెట్టు మ్రానుకు మధ్య మేకు తాపలం చేసినట్లుగా పాము పడుగు అతుక్కుపోయి చచ్చి వేలాడుతున్న నాగుపాము కనపడింది. భయంతో పిట్ట అరుస్తూ, నేస్తాం నేస్తాం ఇలా రా అని పిలిచి వేలాడుతున్న ఆ పాము చూపించింది. అప్పుడు లేడి, పిన్ని, నా మాటలు మెట్ట వేదాంతమని తోసేశావు, కానీ నేను చెప్పింది అక్షరాల నిజమైందో లేదో చూడు. సాధువుల్ని రక్షించడానికి పూనుకున్న ఆ భగవంతుడే నన్ను, నీ పిల్లల్ని కూడా కాపాడాడు. భగవంతుడు ఎంత చిత్రంగా రక్షించాడు చూడు. నన్ను చంపటానికని వచ్చిన ఈ బాణంతో నీ పిల్లల్ని పొట్టన పెట్టుకుందామని తొర్రకు ఎగబ్రాకిన ఆ క్రూర సర్పాన్ని సంహరించాడు అంటూ దేవుని అద్భుత పరిపాలన గురించి వివరించింది. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు.
కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.